వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి పవిత్రత దెబ్బతింటే ఊరుకో, మంత్రి కందుల దుర్గేష్ హెచ్చరిక. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు రాజమహేంద్రవరం పర్యటన అత్యంత విజయవంతమైందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ వెల్లడించారు. రాజమహేంద్రవరంలోని హుకుంపేట కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. డిప్యూటీ సీఎం పర్యటనతో అధికార స్థానిక యంత్రాంగం ఒక్కసారిగా అలర్ట్ అవ్వడమే కాకుండా అందరిలో ఒక సరికొత్త స్ఫూర్తి, జవాబుదారీతనం వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. రాబోయే 2027 గోదావరి పుష్కరాలను ఎంత సమర్థవంతంగా నిర్వహించాలనే అంశంపై పూర్తి స్పష్టత, ఒక ఖచ్చితమైన రోడ్ మ్యాప్ సిద్ధమైందని, కాలుష్య రహితంగా పుష్కరాలను నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా నల్ల ఛానల్ నుంచి గోదావరిలోకి డిశ్చార్జ్ అవుతున్న నీరును కలుషితమవుతున్న విధానాన్ని స్వయంగా పరిశీలించారని మంత్రి తెలిపారు. నిన్న ఆయన కాలుష్యాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారని, ఈ క్రమంలో గట్టిగా పనిచేయాలని, తన పర భేదం లేకుండా అందులో భాగస్వాములైన వారికి సూచిస్తూ తనకు ఆదేశాలు జారీ చేశారని, ఆ ఆదేశాలను శిరోధార్యంగా పాటిస్తామని అన్నారు. స్థానిక వనరులు, సంపదను వినియోగించుకుని ధనార్జన చేస్తున్న కంపెనీలకు మంత్రి దుర్గేష్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రజారక్షణ, పర్యావరణ ప్రమాణాలను ఉల్లంఘిస్తే ఎంతటి పరిశ్రమనైనా ఉపేక్షించేది లేదన్నారు. ముఖ్యంగా ఆంధ్ర పేపర్ మిల్ వ్యర్థాల తీవ్రతపై ఇప్పటికే పలు దఫాలు చర్చించామన్నారు. ధనార్జన చూసుకున్నప్పటికీ, కార్మికుల సంక్షేమం చూసుకున్నప్పటికీ ప్రజల ప్రాణాలతో పరిశ్రమలు చెలగాటమాడొద్దన్నారు. పరిశ్రమలు కానీ ఇతరులు కానీ మురుగును నేరుగా నదిలోకి వదిలితే ఇకపై బెదిరింపులకు తలొగ్గే ప్రసక్తి లేదని, చట్ట ప్రకారం నేరుగా జైలుకు పంపే తీవ్రమైన చర్యలు ఉంటాయని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారాలు తెలియజేస్తూ, నిన్న మొన్న రాజమండ్రి, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి విజయేశ్వరం, ఇటు పక్కన ఉన్నటువంటి రాజానగరం, కడియం, ఈ నియోజకవర్గాల్లో పర్యటించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్యటన అద్భుతంగా సాగింది, విజయవంతంగా సాగింది అనేటువంటి మాటను తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ముఖ్యంగా 2027లో జరగబోయేటువంటి పుష్కరాల్ని ఏ విధంగా నిర్వహించుకోవాలి, కాలుష్య రహితమైనటువంటి పుష్కరాలుగా నిర్వహించుకోవడం ఎలాగా, సమర్థవంతంగా నిర్వహించుకోవడం ఎలాగా, సమయం తక్కువ ఉంది కనుక తొందరగా వాటిని ఒక్కొక్కటి కార్యక్రమాలని ఏర్పాటు చేసుకోవడం ఎలాగనేటువంటి అంశాల మీద ఉప ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ని అందించడం జరిగింది. దీనివల్ల అధికార యంత్రాంగంలో కానీ, రాజకీయ నాయకత్వంలో కానీ ఒక వేగం వచ్చిందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా మనం పుష్కరాలను విజయవంతం చేసుకోవాలనేటువంటి అంశం మీద వారు అందించినటువంటి మార్గనిర్దేశకత్వం కానివ్వండి, ఆదేశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మా అందరికీ కూడా ఇంకా బాగా పనిచేయడానికి ఉపయోగపడతాయనేటువంటి మాటని తెలియజేస్తున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పుష్కరాలని అద్భుతంగా నిర్వహించాలనేటువంటి ఒక కార్యాచరణ ఇప్పటికే రూపొందింది. దానికి కొనసాగింపుగా ఉప ముఖ్యమంత్రి గారు నిన్న రావటం, నిన్న మొన్న సమీక్షలు చేయడం ద్వారా ఫోకస్డ్గా పనిచేయడం ఎలాగా, అనుకున్నటువంటి లక్ష్యాలేంటి, వాటిని సాధించుకోవడం ఎలాగా, వాటికి నిధులు సమకూర్చుకోవడం ఎలాగా అనేటువంటి అంశాల మీద కూడా కొంత స్పష్టత వచ్చింది. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఈ 6 జిల్లాలు ఏవైతే గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి 6 జిల్లాలు, అక్కడ జరిగేటువంటి పుష్కరాలకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ మేరకు ఒక 100 కోట్ల రూపాయల నిధులను ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చొరవ చూపించడం కూడా మా అందరికీ చాలా ఆనందదాయకమైనటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాం. వారు ఇక్కడికి వచ్చారు, కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా నదీ కాలుష్యం విషయం మీద వారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి
ఏదో వచ్చి చూసి వెళ్ళారనేటువంటి మాట కాకుండా ప్రతి మైన్యూట్ పాయింట్ని కూడా ఏ రకంగా మనం సరిదిద్దుకోవాలనేటువంటి అంశం మీద వారు ఇచ్చినటువంటి మార్గనిర్దేశకత్వం నిజంగా మా అందరికీ చాలా ఉపయోగపడుతుంది. ఆయన మా నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు. ఆయన సూచనలు చేస్తే జిల్లా మంత్రిగా వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత నాది. దానికి ప్రజాప్రతినిధులు అందరం కలిసి, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరం కలిసి, రాజకీయ నాయకత్వం అంతా కలిసి వాటిని సమర్థవంతంగా నిర్వహించుకోవడం అనేది మా బాధ్యత. ఈ విషయాన్ని స్పష్టంగా మేము నిన్న మొన్న జరిగిన సమీక్షల్లో గమనించగలిగాం. వాటి ఆధారంగా రేపొద్దున కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాం. ఇక్కడ మీరు ఆలోచించవలసింది ప్రధానంగా రాజకీయ పరమైనటువంటి పుష్కరాల్ని బాగా నిర్వహించాలనేటువంటి సంకల్ప దీక్ష ఏదైతే ఉందో అది కనపడాలి తప్పితే రాజకీయ కాలుష్యం కనపడకూడదు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం. అందుకే ఇవాళ ఒక్కొక్కగా తీసుకుంటే మొట్టమొదటి గోదావరి జల కాలుష్యం ఏ రకంగా ఉంది, దాన్ని నివారించడం ఎలాగనేటువంటి అంశం మీద వారు నల్లా ఛానల్ అక్కడి నుంచి డిశ్చార్జ్ అవుతున్న నీరు గోదావరిలోకి అక్కడ ఏ రకంగా కాలుష్యం ఉంటుందనేటువంటి దాన్ని పూర్తిగా పరిశీలించారు. దాన్ని తిరిగి డైవర్సిఫికేషన్ సిస్టంలో నల్లా ఛానల్ని ఈ పక్కకి తిప్పి సామాన్యమైనటువంటి సమయాల్లో, సాధారణ సమయాల్లో ఆవా ఛానల్ దగ్గర వదలటం అనేటువంటి ఒక కార్యక్రమం ఉంది. అక్కడ కూడా మళ్ళీ గోదావరిలోనే కలుపుతున్నారు కనుక ఒక శాశ్వత పరిష్కారం కావాలి దీనికి అనేటువంటి మాట మీద కూడా ఆలోచించడం జరిగింది. ప్లాస్టిక్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పెద్ద ఎత్తున మనం ఈ గోదావరిలో కలిసే విధంగా కాలువ ద్వారా వెళుతున్నాయి కనుక దాన్ని నివారించడం ఎలాగనేటువంటి దాని మీద కూడా అధ్యయనం జరుగుతూ ఉంది. దాంతోపాటు పుష్కరాలకు వచ్చేటువంటి ఈసారి రమారమి 9 కోట్ల నుంచి 10 కోట్ల వరకు భక్తులు పుష్కరాలకు వస్తారనేటువంటి మాట గట్టిగా వినపడుతుంది. వారందరికీ కూడా పవిత్ర స్నానాలు చేయాలనుకునే వారికి ఆ స్నానాలు చేసేటువంటి అవకాశాన్ని ఎలాగ కల్పించాలనేటువంటి మాట మీద కూడా ఒక కార్యాచరణ తయారు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు నిన్న మొన్న సమీక్షల్లో చెప్పారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క అది దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అక్కడ ఆయన మెంబర్ సెక్రటరీగా ఉంటారు. మిగతా శాఖలన్నీ ఏవైతే ఉన్నాయో లైన్ డిపార్ట్మెంట్స్ అవన్నీ కలిపి టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన మరుక్షణమే ఇవాళ ఉదయానికే దాని జీవోను కూడా తీసుకురావడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కాంతిలాల్ దండే గారు ఈరోజు జీవోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే యాక్షన్ ఎంత స్పీడ్గా ఉంటుంది, మాట ఎంత స్పీడ్గా ఉందో యాక్షన్ కూడా అంతే స్పీడ్గా ఉందనేటువంటి మాట ఇక్కడ కనపడతా ఉంది. దాని ద్వారా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని నోడల్ ఏజెన్సీగా పెట్టాం. దాంతో కార్యక్రమాలు చేస్తాం. దాంతోపాటు పొల్యూషన్ ఆడిట్ ఇది చాలా అవసరం. ఇవాళ వరకు మనం కాలుష్యం జరిగిపోతుంది, నది అంతా పాడైపోతుంది, మంచినీరు దొరకట్లేదు అనేటువంటి మాట మనం చెప్తున్నాం. కానీ దానికి ఒక ఆడిట్ జరగాలనేటువంటి ఏ రకంగా అది ఎంత మేరకు వాటర్ని కలుషితం చేస్తుంది అనేటువంటి అంశాలు అవన్నీ కూడా మనం ఆడిట్ ద్వారా, పొల్యూషన్ ఆడిట్ ద్వారా తెలుసుకోవచ్చు. దానికి ప్రతిసారి కూడా పొల్యూషన్ ఆడిట్ నిర్వహిస్తామనేటువంటి మాటను కూడా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యంగా ఇంకొక మాట అయితే స్పష్టంగా చెప్తా ఉన్నాం, పరిశ్రమలకైతే మాత్రం ఒక హెచ్చరికిస్తున్నాం. మీరు ఇక్కడ వనరులను ఉపయోగించుకుని, ఇక్కడ ఉన్నటువంటి సంపదను ఉపయోగించుకుని మీరు లాభాలు పొందుతున్నారు, ధనార్జన చేస్తున్నారు. అదే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి వనరులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మానవులకు కానీ ఎవరికీ కూడా నష్టం కలిగించిన విధంగా ఈ కార్యక్రమాలు ఉండాలి తప్పితే మీరు మమ్మల్ని ఉపయోగించుకుని కార్యక్రమాలు చేసుకుంటూ లాభాలు పొందుతూ మా ప్రాణాలకు ఇబ్బంది కలిగించే విధంగా పరిశ్రమల ద్వారా కాలుష్యం జరగడం అనేటువంటిది మాత్రం ఎటువంటి సమయంలో కూడా మేము దాన్ని సహించమనేటువంటి మాట కూడా చెప్తున్నాం. ముఖ్యంగా ఆంధ్ర పేపర్ మిల్లు వారికి కూడా ఈ సందర్భంగా గట్టిగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇవాళ మేము చూసాం అక్కడ నది ఏ రకంగా కాలుష్యం అవుతుంది. మీరు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ చేశామని చెప్తున్నారు, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ చేసే నీటిని గోదావరిలో వదులుతున్నామని చెప్తున్నారు. కానీ మీరు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ చేశామని చెప్పిన తర్వాత మీరు రిలీజ్ చేస్తున్నటువంటి వాటర్ని నిన్న ఉప ముఖ్యమంత్రి గారు మేము అందరం కలిసి చూడడం జరిగింది. అక్కడ pH వాల్యూ 7కు పైనే ఉంది. అంటే మీరు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ చేసేసాం, శుద్ధి చేసి నీటినే గోదావరిలోకి వదులుతున్నామని చెప్పి దొంగ మాటలు చెప్పి మమ్మల్ని నమ్మిస్తూ మీరు కలుషితమైన నీటిని తిరిగి ఆ వ్యర్థాలతో కూడిన కలుషితమైన నీరునే తిరిగి గోదావరిలో వదులుతున్నారంటే
మీకు ఎంత బాధ్యతారహిత్యంగా ఉన్నారనేటువంటి మాట. ఒక పక్కనేమో లాభాలు విపరీతంగా పొందుతున్నారు, అక్కడ కార్మికులకేమో సరైన జీతాలు ఇవ్వరు. ఎవరైనా జీతాలు కావాలి, మాకు న్యాయసమ్మతమైనటువంటి జీతాలు ఇమ్మంటే లాకౌట్ చేస్తూ ఉంటారు కడియం పేపర్ బిల్లుని. మరో పక్కన ఈ కాలుష్యం ద్వారా పుష్కరాలకు వచ్చేటువంటి వారు మాత్రమే కాదు, ఇవాళ మీరు నదికి పై భాగంలో మీ కాలుష్య వ్యర్థాలని అక్కడ రిలీజ్ చేస్తుంటే దిగువ భాగంలో వాటర్ వర్క్స్ ద్వారా ఈ నగరానికి కావాల్సిన మంచినీరు మేము తీసుకుంటున్నాం. అంటే ఆ కాలుష్యకారకమైనటువంటి మంచినీటినే తాగునీటిగా మేము తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మీ వల్ల. ఇది తీవ్రమైనటువంటి అంశంగా పరిగణిస్తున్నాం, వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇవాళ పరిశ్రమల వారికి లేకపోతే ఎవరైతే పర్యావరణాన్ని విధ్వంసం చేసేటువంటి వారికి ఒకే హెచ్చరిక చేస్తాం. ఈ రకంగా నీటి కాలుష్యాన్ని, నదీ కాలుష్యాన్ని, ప్రజలకి కాలుషితమైనటువంటి నీటిని అందించేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని చేస్తే మాత్రం మీ మీద చట్టపరంగా తీవ్రమైన చర్చలు ఉంటాయనేటువంటి హెచ్చరికను కూడా ఈ సందర్భంగా ఇస్తా ఉన్నాం.